వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. JN1 వేరియంట్ ప్రాణాలు తీయదని చెబుతున్నప్పటికీ జనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకోవాలని గాంధీ హాస్పిటల్లో 50 పడకల కోవిడ్ వార్డును ఏర్పాటు చేస్తామని సూపరింటెండెంట్ రాజారావు చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 60కి పైగా కేసులు నమోదైనట్టుగా కూడా ఆరోగ్య శాఖ చెప్తుంది. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చాయి. ప్రజల్లో గత రోజులు మళ్ళీ వస్తాయా అనేది అయితే ప్రజల్లో ఒక భయాందోళనకైతే గురవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం మనతో గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు గారు ఉన్నారు. అసలు ఈ కరోనాకు ఏం జరుగుతుంది అసలు అనేది తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ JN1 కొత్త వేరియంట్ ప్రమాదకరమైనదా? ప్రజలకి ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మనకి చూసుకుంటే ఇప్పుడు కోవిడ్ కేసులు ఉన్నాయి అని చెప్పచ్చు, కానీ ఇది JN1 వేరియంటా కాదా అని చెప్పడానికి దానికి జీనోమిక్ సీక్వెన్సింగ్ చేయవలసి ఉంటుంది. ఆ జీనోమిక్ సీక్వెన్సింగ్ పంపించడం జరిగింది రాష్ట్రం మొత్తంలో. మాకు ఈ హెల్త్ మినిస్టర్ గారు, సెక్రటరీ గారు, డిఎంఈ గారు వీళ్ళందరూ కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. మాకు రివ్యూ మీటింగ్స్ అయినాయి 2 times. మినిస్టర్ గారు చాలా క్లోజ్గా ఎలాబరేట్గా అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది. అందులో భాగంగానే జీనోమిక్ సీక్వెన్సింగ్ పంపాము. ఆ జీనోమిక్ సీక్వెన్సింగ్ వస్తే కానీ మనం చూస్తున్నది JN1 వేరియంటా కాదా అనేది తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు మనకి ఈ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ కేసెస్ అంటే చాలామందిలో దగ్గు, తుమ్ము, ఈ జ్వరం రావటము, ఒళ్ళు నొప్పులు, వీక్నెస్గా ఉండటము ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా మనము ఈ కోవిడ్కి సంబంధించి మనం టెస్టులు చేసుకుంటే అది కోవిడా నాన్ కోవిడా అనేది తెలుస్తుంది. ఇట్లా పాజిటివ్గా ఉన్న శాంపిల్స్ని మనం జీనోమిక్ సీక్వెన్సింగ్గా పంపుతున్నాము. ఇప్పుడు ఉన్న దీన్ని బట్టి ఇప్పుడు మనకి ఈ కోవిడ్ పాజిటివ్ కేసులు JN1 వేరియంట్ అని చెప్పడానికి ఉండదు. ఆ జీనోమిక్ సీక్వెన్సింగ్ వచ్చాక మనం అది ఏ వేరియంటో చెప్పచ్చు. సార్, ప్రస్తుతం సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు వెదర్ కూడా చలికాలం, ఏమైనా కేసులు పెరిగే అవకాశం ఉందా? ప్రధానంగా గతంలో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్లో చూసినాం డిఫరెంట్ వేరియంట్లో వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుంది? వెదర్ని బట్టి ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉందా? అంటే మనకి ఈ సిమ్టమ్స్కి సంబంధించి కోవిడ్ చాలా రకాల వేరియంట్స్, సబ్ వేరియంట్స్ ఎన్నో వచ్చినాయి ఇప్పటివరకు. మనకి అన్నిట్లో కూడా లక్షణాలు ఇంచుమించుగా ఒకేలాగా ఉన్నాయి. వాటిలో పెద్దగా తేడా లేదు. అంటే అది మొదలు కావటమే ఈ మనకు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఈ తుమ్ములు రావటము, హెడేక్, బాడీ పెయిన్స్, తర్వాత ఈ బాగా వీక్గా ఉండటము, ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు అది ఒక రెస్పిరేటరీ వైరస్కి సంబంధించింది అని టెస్టులు చేయించుకుంటే అది కోవిడా నాన్ కోవిడా, నాన్ కోవిడ్లో కూడా అది ఇన్ఫ్లుయెంజాకి సంబంధించా, స్వైన్ ఫ్లూకి సంబంధించా దాని వేరియంట్ అయినా ఇది, లేకపోతే ఇంకా వేరే అదర్ రెస్పిరేటరీ వైరసెస్ అనేది మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనము ఈ మందులు వాడటం కానివ్వండి ఇవి చేయవలసి ఉంటుంది. సో ఇప్పటి వరకు మనకి గాంధీ హాస్పిటల్లో చూసుకుంటే ఇటువంటి వేరియంట్స్ అనేవి అంటే కోవిడ్కి సంబంధించి పెద్దగా అడ్మిషన్స్ అయితే లేవు. కాకపోతే మన పక్క రాష్ట్రాల్లో కేసులు చాలా పెరుగుతున్నాయి. మన దగ్గర కూడా పెరిగే అవకాశం ఉంది. లక్కీగా పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే ఈ వేరియంట్కి సంబంధించి లక్షణాలు మైల్డ్గానే ఉన్నాయి కాబట్టి హాస్పిటల్ అడ్మిషన్స్ పెద్దగా లేవు, డెత్స్ కూడా పెద్దగా లేవు. ఇప్పటికే రాష్ట్రంలో 63 మందికి పైగా కేసులు ఉన్నాయనేది వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. నిన్న 2 చనిపోయారు అనేది కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. సో గాంధీలో పరిస్థితి ఎట్లా ఉంది? ఈ కోవిడ్ వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఏమైనా కొత్తగా సపరేట్ వార్డు ఏర్పాటు చేశారా? దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మీ దగ్గర ఉందా? ఎట్లా సమాయత్తం అవుతున్నారు ఒకవేళ కోవిడ్కి సంబంధించి? అంటే మరణాలకు సంబంధించి భయపడటానికి అట్లా లేదు, కానీ ఎందుకు అంటే ఇప్పుడు ఈ కోమార్బిడిటీస్ ఉండి ఆల్రెడీ సివియర్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి ఈ కోవిడ్ రావటం వల్ల అట్లా చనిపోయిన వాళ్ళు, కానీ కోవిడ్ వచ్చి తీవ్ర రూపం దాల్చి చనిపోయిన వాళ్ళు అని అయి ఉండకపోవచ్చు. అంటే అది మా దగ్గర డెత్ సంభవించలేదు, అది దాని గురించి తెలియదు. కానీ మా దగ్గర అయితే ఇప్పుడు ఒక్క కేసు కూడా లేదు. మొన్న ఒక కేసు బయట పాజిటివ్ ఉండి మా దగ్గరకు షిఫ్ట్ చేయడం జరిగింది. అది మా దగ్గర RT-PCR పంపిస్తే అది నెగిటివ్ వచ్చింది. అది నెగిటివ్గా తీసుకుంటే ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో కేసులు అయితే లేవు, కానీ బట్ ప్రిపేర్నెస్లో భాగంగా మనము ఒక 50 బెడ్స్ని మనం సపరేట్గా ఉంచుకున్నాము. ఒకవేళ కేసులు పెరిగినా కూడా మనకి ఈ బెడ్స్ అందుబాటులో ఉండాలి అన్నట్టుగా మనము వెంటిలేటర్స్ కానివ్వండి, మానిటర్స్ కానివ్వండి, మందులు కానివ్వండి ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకున్నాము.
సో అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ హాస్పిటల్స్ నిండకుండా ఉంటాయి. ప్రభుత్వం నుంచి మీకు అంటే ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఎట్లాంటి గైడ్ లైన్స్ వచ్చాయి? ఇప్పుడు రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత అలర్ట్గా ఉండమని కూడా కొన్ని ఆదేశాలు వచ్చినటువంటి పరిస్థితి, మీకు ఎట్లాంటి ఆదేశం? అంటే ఇప్పుడు హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు కానివ్వండి, సెక్రటరీ గారు కానివ్వండి, వీళ్ళందరూ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. చాలా రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు. మా అందరికీ కూడా రివ్యూ మీటింగ్స్ పెట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ఈ టెస్టింగ్స్ పెంచాలని చెప్పారు. ఈ పాజిటివ్ వచ్చిన వాటన్నిటికీ జీనోమిక్ సీక్వెన్సింగ్ పంపమని చెప్పారు. ఈ పేషెంట్స్ ఐసోలేషన్ వార్డ్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్స్ కానివ్వండి, మందులు కానివ్వండి, పీపీ కిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సరిపడా ఉన్నాయా లేవా అని క్లోజ్గా రివ్యూ చేయడం జరిగింది. సో మా అందరికీ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా మేము ఫాలో చేస్తున్నాము. సో ఎటువంటి ఇబ్బంది ఇప్పటివరకు అయితే లేదు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా వచ్చినప్పుడు కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నాము. సో ఇప్పుడు కూడా అటువంటి వేవ్ వస్తుందని నేను అనుకోను. ఒకవేళ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఇది మొత్తం మీద ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఈ మొత్తం కూడా ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఉన్నాయి ప్రజలకు. సో కొన్ని తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ వేవ్ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం వస్తే కనుక గత అనుభవాలను చూసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని కూడా డాక్టర్లు చెప్తున్నారు. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా తగిన గైడ్లైన్స్ ప్రకారమే ట్రీట్మెంట్కు సిద్ధమవుతున్నారు. ముందు జాగ్రత్తల కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కోవిడ్ JN.1 కొత్తగా వచ్చినటువంటి వైరస్ని ఎదుర్కోవడానికి. దాంతోపాటు రాష్ట్రంలో అయితే ఇప్పటివరకు JN.1 వైరస్ ఇప్పటివరకు వచ్చినట్టుగా ఆధారాలు అయితే లేవు. అవంతా కూడా ల్యాబ్కు పంపించారు. దాని మీద ఇంకా ప్రయోగం జరుగుతుందనేది అయితే గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు గారు చెప్తున్నారు. సో భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. న్యూ ఇయర్ వేడుకలు వస్తున్నాయి, సంక్రాంతి పండుగ వస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకొని గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గౌతమ్ వెంకట్, బిగ్ టీవీ, గాంధీ ఆసుపత్రి, హైదరాబాద్.